నమస్కారం అందరికీ. నా పేరు ఆనంద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువలం. ఇవాళ నేను మీ అందరికీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం చూపించబోతున్నాను. ముంబైలో ఉన్న గోరేగావ్ వెస్ట్ ఏరియాలో రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్ కొత్తగా ఇనాగ్రేషన్ చేశారు. అందరూ కలిసి రంగవైభవంగా పూజ పూర్తి చేశారు. తల్లి దయ వల్ల పూజ సఫలమైంది. చాలామంది దర్శనం తీసుకున్నారు. ఆ తల్లి మహిమలు చాలా గొప్పది. ఏదనుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. మహాశక్తి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం మీరు మీ ఫ్యామిలీతో వచ్చి దర్శనం తీసుకోగలరు. నేను ఇవాళ వచ్చాను రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్ కొత్తగా ఇనాగ్రేషన్ చేశారు మన ముంబై గోరేగావ్లో. నాతో ఉన్నారు గుడి కట్టిన ఫౌండర్. నమస్కారం అందరికి నమస్కారం. ఇతను కొండ బుచ్చయ్య, ఫౌండర్ ఆఫ్ రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మన ముంబై గోరేగావ్లో బాంగూర్ నగర్ ఏరియాలో ఉంది, గణేష్ ఘాట్ కాడ. తెలంగాణ తెలుగు ప్రజల మన ఆరాధ్య దైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. గోరేగాం వెస్ట్ బంగూర్ నగర్ గణేష్ ఘాట్. మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా అంటే ఎన్నో ఏండ్లు ఇక్కడ ఉన్న స్థానికులు మాకు అంటే గుడిలు లేక మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేము ఎన్నోసార్లు ప్రయత్నించినాం, ఎన్నో జాగాలకు కూడా ప్రయత్నించినాం. అయినా మాకు ఇక్కడ అందుబాటులో తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా మాకంటే ఒక గుడి లేనటువంటి రోజులు నడిచినాయి. కావున ఇట్లాంటి ఎన్నో చూసినాం, అయినా మాకు ఎక్కడ దొరకలేదు. కొన్ని రోజుల క్రితం అంటే ఒక గత 20 సంవత్సరాల ముందు ఏదో విధంగా ఒక రాయం వేసి స్థానికులమందరం కలిసి మాకంటే ఒక గుడి నిలవాలని మేము ప్రయత్నం చేసినాం. అట్లా ఒక 2 సంవత్సరాలు బాధపడ్డాం. ఆ విధంగా ఎన్నో కష్టాలు పడ్డాం. అయినా మాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురైనాయి. అందులో లాక్డౌన్ వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొద్ది రోజులు మేము కూడా బంద్ పెట్టుకున్నాం. అంటే మీకు కూడా సపోర్ట్ ఇచ్చారు చాలా మంది. అందరం కలిసి ఒక హెల్ప్గా మనకంటే గుడి లేనట్టు సమయంలో ఒకరికొకరు ప్రతి ఒక్కరికి ఒక సాయం అనేది ఉండి ఖచ్చితంగా అందరు సాయం ఉంటేనే ఇంతవరకు మనం గుడి స్థాయిని కూడా పెంచుకున్నాం. కాబట్టి అందరికీ మా అందరి అమ్మవారికి సహకారం చేసుకున్నాం. కాబట్టి అందరం కలిసి చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇంట్లో సహకారాలు ఉంటేనే వచ్చింది. ఒకరి వల్ల అయ్యేది కాదు. ఒకరుంటే ఇంకొకరు పోతారు. ఇది ఎవరికి సాధ్యం కాని పని కాదు. అందరం కలిస్తేనే ముందుకు పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మాకు గుడికి సహకరించాలని, రాబోయే రోజులు ఇంకా పుణ్యక్షేత్రం కావాలని, తెలంగాణ ప్రజలకు మాకు ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారం బోనాలు అంటే ఏంది, అమ్మవారు అంటే ఏంది, కొన్ని తెలియని పరిస్థితులు ఇంకా కూడా మాకు తెలియక కూడా మేము చాలా ఇదవుతున్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో స్థానిక పెద్దలు కాకుండా బయటికి వెళ్ళి వచ్చే స్థానిక భక్తులు కూడా మాకు కొన్ని విషయాలలో హెల్ప్ చేస్తారని, ముందుకు పోవాలని ప్రతి ఒక్కరు ఎంత దూరం ఉన్నా సరే అమ్మవారికి సహకరించి మాకు కూడా సహకరించి మాకు ముందు ఇంకా కొన్ని
సలహాలు ఇస్తే ఇంకా అమ్మవారిని ముందు భవిష్యత్తుకు తీసుకుపోవాలని మాకు ఒక కోరిక ఉంది. మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ. అందరూ మమ్మల్ని క్షమించి సంతోషించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారిని వేడుకుంటున్నాము. ఆ అమ్మవారు కూడా కొంగు బంగారం వస్తుంటే అమ్మవారు ప్రతి ఒక్కరు ఎల్లమ్మంటే ప్రతి ఒక్కరి ఇంట్లకు పూజలు చేసుకుంటారు, ఆమె పండుగలు చేసుకుంటారు. ఆమెకు అందరికీ సౌభాగ్యం అమ్మవారు. అందరి గురించి కొన్ని విషయాలల్లో మాకు సహకరిస్తారని మాకు తెలియని ఈ విషయాలల్లో దయచేసి అందరినీ కోరుకుంటాం. విగ్రహ ప్రతిష్ట 4వ తారీఖు నాడు చేసినాము. 4వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా మన గోరేగాం ప్రజలు ఎక్కడున్నా మన ముంబైలో తెలుగు ప్రజలందరూ ఇక్కడికి ఏడాదిగా తరలి వచ్చినారు, సపోర్ట్ చేశారు, చాలా మంది అందరూ సపోర్ట్ చేసినారు. తరలి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ. అమ్మవారికి ఒడి బియ్యం కూడా నింపడం జరిగింది. కళ్యాణం జరిగింది, తర్వాత ఒడి బియ్యం నింపడం జరిగింది. ఈ రోజు ఒడి బియ్యం వండడం జరుగుతుంది. ఈ రోజు కూడా అందరూ అదే విధంగా అదే ఆలదంగా ఇక్కడ వచ్చినారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క అందరూ కలిసిమెలిసి ముందర నడిచి వెళ్ళిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క అందరూ కలిసిమెలిసి ముందర నడిచి వెళ్ళిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంత జనాన్ని జమ చేసిందంటే ఇది గ్రేట్ అంది. ఊరి పేరు ఏముంది? యాదాద్రి భువనగిరి డిస్టిక్లా తంగళపల్లి గ్రామం గోరేగాం తెలుగు జనాభా లెక్కల ఎక్కడనే కానీ ఇంతమంది ఏ కాంట్రాక్టర్లు కానీ ఏ పర్మనెంట్ వర్కర్ కానీ ఎవరే కానీ ఇంత పని చేయలేదు. ఈ తెలుగు జనాభాని ఇంతమంది వేల జనాభా మొన్న లగ్నాడు 1000 జనాభాను కూర్చోబెట్టిందంటే అదొక గ్రేట్. నాకు సంతోషం అనిపించింది. ఇవాళ ఏం ఫంక్షన్ ఉండే? ఒడిబియ్యం అంటే 16 రోజుల పండుగ. మన తెలుగు సాంప్రదాయంలో లగ్గం అయితే చూడు, ఆ లగ్గానికి 16 పండుగ అంటారు. ఎందుకంటే 16 రోజులు అయ్యేది. 16 పండుగ దీని
అంటే 16 పండుగ అంటే ఇవాళ సంది చుట్టాలు ఎక్కడ వాళ్ళు అక్కడ పోవచ్చు. ఓకే ఓకే ఓకే. బాబు సారు మన 2 ఏళ్ళ నుంచి ఒక రోజు మర్చిపోకుండా అమ్మవారి దర్శనానికి వస్తుండు. అదే కాకుండా టైల్స్ దాత ఆయన అన్నదాత అన్న ఇట్లా ప్రోగ్రాంలు ఇచ్చిండు. కొద్దిగా నాకు చెప్పలేకపోతున్నాను. మనకు గుడికి సహకరించినటువంటి దాతలు ఇల్లు బోలచ్చాల చెట్టు, మనకు దర్వాజా అంటే సెఫ్టీ డోర్ అంటే ఇవన్నీ ఇది కూడా దర్వాజా ఆయన మనకు 2 ఏళ్ళ నుంచి ఏది మహాశివరాత్రి నాడు వాళ్ళు ఏంది టిఫిన్ లేని అవి ప్లేట్లు మంచి మహాశివరాత్రి మంచి మంచి ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొచ్చినటువంటి పెద్దలాళ్ళు వీళ్ళని మంచి మనసుతో మనం కూడా గౌరవించాలి.